ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. కూడి ఉన్న మీ అందరి జీవితాల్లో మరి ప్రభు అనేక విషయాలు మరి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. మంచి ఆరోగ్యాలు, అలాగే కుటుంబంలో నెమ్మది, శాంతి, సంతోషము, సమృద్ధి, ఆత్మీయంగా శారీరకంగా మీ జీవితాన్ని దేవుడు స్థిరపరిచి బలపరిచి ముందుకు సాగింపచేయాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. చాలా సంతోషం. మరి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ మీద నిన్నటి దినాన చాలా చక్కటి విషయాలు బోధించాను. దయచేసి ఆ యూట్యూబ్లో వచ్చిన దాన్ని ఈ విధంగా చెప్తున్నప్పుడు రికార్డ్ చేసి దాన్ని నేను మళ్ళా యూట్యూబ్లో వేస్తున్నాను. దయచేసి దాన్ని వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారికి 2 సార్లు మీరు వినండి. దాంట్లో ఉన్న లోతు హృదయంలోకి వెళ్తుంది. దాంట్లో ఉన్న లోతు మీ మనసులో నాటుకుంటుంది. అప్పుడు ఆ మర్మం లేదా ఆ ప్రత్యక్షత మీ జీవితాన్ని ఆశీర్వదిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని తరచుగా విన్నప్పుడు మనకు తెలియకుండానే విశ్వాసం అనేది కలుగుతుంది. మంచిది. మరి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ మీద దాదాపు 3 నెలలు మాట్లాడుతున్నాను. ఉచితమైతే డిసెంబర్ దాకా కదా, ఇంకా అవసరమైతే కొనసాగుతూ ఉంటాను. దాంట్లోనే కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. కాబట్టి మనం ఫైనాన్షియల్ బ్రేక్ త్రూతోనే పాటు అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. దాన్ని మెయిన్ టాపిక్గా తీసుకుంటున్నాను. దాంట్లో నుంచి మన వ్యక్తిగతంగా మన విషయాలను సరిచేసుకుంటూనే ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా, మరి దేవునికి ఇష్టకరంగా అనేక విషయాలుగా జీవించినట్లుగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఈ ఉదయ కాలంలో నా ఒక టాపిక్ని నేను తెలియజేయాలని కోరుకుంటున్నాను. సమస్తమును దయచేయువాడు. మంచిగా రాసుకోవడానికి ప్రయత్నించండి. సమస్తమును దయచేయువాడు. అవును, ప్రభు సమస్తాన్ని కూడా దయచేసే దేవుడు. చూద్దాం దేవుని యొక్క వాక్యం నుంచి మనం ముందుకెళ్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24, 25. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24, 25. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. చూడండి, ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యంలో చూస్తే అసలు దేవునికి కొదువంటూ ఏది లేదు. దేవునికి ఏది కూడా ఏ ఒక్క వ్యక్తి ఇవ్వలేడు. అసలు పుట్టలేదు ఆ వ్యక్తి, ఆ ఇచ్చే వ్యక్తి పుట్టలేదు. ఇది ఏంటంటే ఇక్కడ బైబిల్లో చూస్తే తనకు ఏదైనా కుదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవించబడినవాడు కాదు. మరి ఇటువంటి దేవుడు ఏంటి మరి ఇవ్వమంటున్నాడు అంటే? ఇటువంటి దేవుడు అంటే మన విశ్వాసాన్ని చూస్తున్నాడు. అక్కడ దేవునికి ఎవరు కూడా ఏది ఇవ్వలేరు. ఎందుకంటే దేవుడే సమస్తాన్ని చేసినవాడు. ఇక్కడ చూస్తే ఈ 24వ వచనాన్ని నేను మరలా చెబుతున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. అంటే భూమినే కానీ, ఆకాశమునే కానీ, ఈ వస్తువులే కానీ, సముద్రమే కానీ, అందులోని సమస్తమే కానీ, ఆకాశం అందులోని సమస్తమే కానీ, ఇవన్నీ కూడా తయారు చేసింది, నిర్మించింది ఎవరు అంటే సమస్తమును, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. ఈరోజు సమస్తాన్ని నిర్మించే దేవుని దగ్గరికి రావట్లేదు. ఆ దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదు. మనం ఆ ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆయనే మనకు సమస్తాన్ని ఇస్తాడు. ఆయనే మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఆకాశమును భూమికి ఏమై ఉన్నాడు? ప్రభువై ఉన్నాడంట. అట్లాగే ఆ ప్రభును మనం ఏం చేయాలంటే ప్రభువుగా అంగీకరించాలా, రక్షకుడుగా అంగీకరించాలా, లార్డ్గా స్వీకరించాలా. అవును, ఇక్కడ అంటాడు ప్రభు అయి ఉన్నందున హస్తకృస్తములైన ఆలయములో నివసింపడు. అంటే చేతులతో చేయబడిన వాటిలో నివసించడు. అయితే చేసుకోవద్దా బ్రదర్? చెయ్యాలా. వాటిలో మనం వెళ్ళి అందులో ఆరాధిస్తున్నప్పుడు అక్కడ దేవుడు దిగి వస్తున్నాడు. అంతే, మనలోనే నివసిస్తాడు, మనతోనే ఉంటాడు. మనలో ఉండి అక్కడ ఆరాధిస్తున్నప్పుడు ఆ సన్నిధి, అక్కడ ప్రభు యొక్క సన్నిధి అనుగ్రహించబడుతుంది. ఇక్కడ అంటాడు ఆయన అందరికీ, ఒకరికి కాదండి, అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడట. ఎంత మంచి దేవుడు అండి, ఎంత ప్రేమ గల దేవుడు. ఈ ఉదయ కాలములో మరలా అంటున్నా, ఆయన అందరికీ, అందుకే అందరికీ ఉపకారి, అందరికీ మంచి చేసే దేవుడు. అందరికీ జీవాన్ని,
ఊపిరిని సమస్తమును దయచేవాడు గనక తనకు ఏదైనా కొదవయ్యున్నట్టు మనుషుల చేతిలో సేవించబడేవాడు కాడు. అంటే మనుషుల నుంచి తీసుకునే అంత దేవుడు కాదు, ఆయనే ఇచ్చే దేవుడు, ఆయనే సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు అని దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అవును, అటువంటి ప్రభు ఈరోజు సమస్తాన్ని దయచేసే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు జీవాన్ని, ఊపిరిని, అంతేకాదు జీవం ఊపిరే కాదు సమస్తాన్ని కూడా దయచేస్తారంట. మరి ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్నా మీ జీవితంలో ఆయన సమస్తాన్ని నిర్మించాడు, సమస్తాన్ని కలగచేశాడు, సమస్తాన్ని ఆయనే సృష్టించాడు. సృష్టించిన ఆ దేవుడు జీవాన్ని, ఊపిరిని మనందరికి ఇస్తాడంట. ఎంత అద్భుతమైన కార్యం. కాబట్టి ఉదయకాశములు నీకేం కావాలో ప్రభువు తెలుసు, సమస్తం ఇస్తున్నట్ట. ఇక్కడ ఆరోగ్యమా, ఇక్కడ ఆత్మీయ స్థిత, లేదా ప్రార్థన జీవితమా, ఒకవేళ నీ కుటుంబానికి ఏదైనా అవసరమా, కొదవా, ఆయన కొదవలేదు కానీ నీ కొదవ, నీ అక్కర, లేకపోతే నీకేం కావాలో. అప్పుడప్పుడు మనం చూడండి, మనకున్న పరిస్థితులను బట్టి మనం ఎన్నన్నా అంటే ప్రతి దాంట్లో ఏదో ఒక సమస్య, ఏదో కష్టం, అంటే ప్రతి విషయంలో కూడా మన దేవుడు ఏంటంటే మనకు కావలసిన దాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో మీ జీవితంలో మీకు కావలసిన సమస్తాన్ని దేవుడు దయచేయును గాక. జీవమును, ఊపిరిని ఇక్కడ అంటున్నాడు, సమస్తమును దయచేవాడు. ఈ దేవుని మనం ఆరాధించాలా, ఈ దేవుని స్తుతించాలా, ఈ దేవుని మనం గణపరచాలా. అంటే నువ్వు ఇస్తున్నావు అంటే గణపరుస్తున్నావు, నువ్వు ఇస్తున్నావు అంటే ప్రేమిస్తున్నావు. ఈరోజు నీ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ దేవుడు కలగజేస్తున్నాడు, నీకే సమస్తాన్ని ఇస్తుందంట. ఆయన ఏది కొదవలేదంట. అంటే కొదవలేని దేవుడే నీకు కావలసిన, భూమి మీద నీకు కావలసిన సమస్తాన్ని కూడా దయచేయి దేవుడు అంట. చూద్దామా, ఇంకా కొంచెం ముందుకు వెళ్తా ఉంటే మీకు అండర్స్టాండ్ అవుతూ వస్తూ ఉంటది. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం, 17వ వచనం చూద్దామండి. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఎన్నో దగ్గర చదువుతున్నామమ్మా? 14, 15 నుంచి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. చదువుతాలి 17 వరకు చదువుతాలి. 17 వచనం చదువుతాలి. ఆయన 16 చదువుతాలి. ఆయన గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. చాలా మంచి మాటలు. మరొక్కసారి నేను చదువుతున్నాను. 14వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నా. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, అంటే లోకంలో ఉన్న ఈ యొక్క విగ్రహారాధన, లేకపోతే మీరేం చేతులతో చేసుకున్నారు, మరి వాటిని మీరేం చేయాలంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశానికి, భూమికి ఒక దేవుడున్నాడు, సముద్రం వాటిలో ఉండు సమస్తము సృజించిన జీవం గల దేవుని వైపు తిరగాలంట. ఈరోజు అవును, మన జీవితం, మన ఆత్మీయతలు, మన హృదయం, మన మనస్సు, మన కుటుంబం, మన పిల్లలు ఎటు తిరగాలంటే లోకం వైపు కాదు, జీవం లేని వైపు కాదు, జీవం ఇవ్వని వాటి వైపు కాదు, ఊపిరిని ఇవ్వని వాటి వైపు కాదు, సమస్తాన్ని దయచేసి దేవుని వైపు తిరగాలంట. ఇక్కడ అంటాడు, అవును, వాటిలో భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సముద్రమును, సమస్తమును సృజించిన, అంటే సముద్రం, దాంట్లో సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షం ఎవరిస్తుందంటే దేవుడిస్తానంట. ఫలవంతమైన ఋతులు ఎవరిస్తుందంటే దేవుడు దయచేస్తానంట. ఆహారం ఎవరు అనుగ్రహిస్తానంటే దేవుడు అనుగ్రహిస్తుందంట. ఉల్లాసముతో మీ హృదయములను నింపుచున్నాడంట. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని వింటున్నా మీ జీవితంలో ఇక్కడ చూడండి, ఫలవంతమైన ఋతువులంట, ఆకాశం నుండి వర్షం అంట, ఫలవంతమైన ఋతువులంట,
ఆహారం అనుగ్రహిస్తానంట. ఉల్లాసముతో మీ హృదయములో నింపుచ్చు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? భూమి మీద అందరికి సమస్తాన్ని దయచేస్తున్నాడు. ఫలవంతమైన ఋతువులు, వర్షం. దేవుడు మీ జీవితంలో ఫలవంతమైన ఋతువులు ఇచ్చునుగాక. అవును, ఆకాశం నుండి మీకు వర్షం ఇచ్చునుగాక. అవును, దేవునికి వాక్యం అంటుంది ఆహారం దయచేయునుగాక, మీ హృదయాలను ఉల్లాసముతో నింపునుగాక. దుఃఖముతో కాదు, బాధతో కాదు, వేదనతో కాదు, కలవరంతో కాదు, భయముతో కాదు, బెదురుతో కాదు. ప్రతి బెదురు, భయం యేసునామములో మీ జీవితం నుంచి తొలగిపోనుగాక, మేలు చేయుట చేత. అందుకే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం చూస్తే ఆయన మేలు చేయొచ్చు సంచరించుచుండెనంటది. అంటే దెయ్యాల చేత పీడింపబడుతున్న వాని, రోగుల చేత బాధపడుతున్న వాని, గుడ్డివాణ్ణి, కుంటివాణ్ణి, అపవాది చేత పీడింపబడుతున్న వారందరినీ విడుదల చేయొచ్చు. భూమి మీద ఉన్నప్పుడు యేసయ్య మేలు చేస్తూనే ఉన్నాడంట. ఎంత అద్భుతమైన కార్యం! ఆ వచనాన్ని చూస్తారా? అపోస్తుల కార్యములు చూసి చూద్దాం. అపోస్తుల అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననిదియే దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వాడందరినీ స్వస్థపరిచి సంచరించును. ఎంత అద్భుతమైన కార్యం! అదేమనగా దేవుడు నజరేయుడగు యేసుని దేంతో నింపుతున్నట్టే పరిశుద్ధాత్మతో, శక్తితో నింపాడంట. ఈరోజు మనం కూడా పరిశుద్ధాత్మతో, శక్తితో నింపబడాల. పరిశుద్ధాత్మతో, శక్తితో మాట్లాడాలా. అప్పుడే అద్భుతాలు. నేను మొన్న దినాన్ని చూడండి, ప్రేయర్ చేయగానే రాయి బయటకు వచ్చిందంట. భద్రాచలంలో ఒక బ్రదర్ ప్రేయర్ చేసాం, రాయి బయటకు వచ్చేసింది. కిడ్నీలకి రాయి బయటకు వచ్చేసింది. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! పెరాలసిస్ హీల్ అయిపోయారు, గుడ్డివారు చూశారు, దెయ్యాల చేత పీడింపబడుతున్నారు, విడుదల పొందారు. ఫైనాన్షియల్ గా ప్రార్థన చేయగా మిరకల్స్, ఉద్యోగం, వివాహం, పిల్లలు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? పరిశుద్ధాత్మతో, శక్తితో కూడా నింపబడాల. దేవుని ఆత్మతో, శక్తితో యేసయ్య అభిషేకించబడ్డాడంట. దేవుడు ఆయనకు తోడైండెను గనక మేలు చేచు సంచరించుచుండెను. అవునా, దేవాది దేవుడే ఈ భూమి మీదకి నరావతారిగా, అంటే నరుడుగా భూమి మీదకి దిగొచ్చి అందరికీ మేలు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అవును, ప్రజలందరికీ మేలు చేస్తాడంట. ఈరోజు నీ కుటుంబానికి మేలు చేస్తాడు, నీ ఇంటికి మేలు చేస్తాడు, నీ పిల్లలకు మేలు చేస్తాడు. అపవాది చేత పీడింపబడుతున్న ఒక్కరిని కాదంట, వారందరినీ దేవునికి వాక్యం అంటుంది స్వస్థపరచుచు సంచరించుచునను. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో దేవుడిని స్వస్థపరచును గాక. కడుపులో సమస్య, నడుములో సమస్య, తలలోన, కిడ్నీనా, బీపీయా, షుగరా, థైరాయిడా, ఎనీ ప్రాబ్లం ఏదైనా కానీ దేవుడు పీడింపబడుతున్న వారందరినీ స్వస్థపరచుచుండెను. అవును, దేవుడు సమస్తాన్ని ఇస్తున్నాడు. ఈ సమస్తాన్నిచ్చే దయచేసి దేవుని వైపు మన హృదయాన్ని తిప్పాలంట. అక్కడే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఉంటది. అంటే ఈ హృదయం తిరగదు, ఈ మనసు తిరగదు, అంటే మన ఆలోచన తిరగదు. చాలా మంది లోకం వైపు త్రిప్పబడుతుంది. ఈరోజు ప్రభు వైపు మనం తిరిగినప్పుడు, ఆయన సేవించినప్పుడు, ఆయన ప్రేమించినప్పుడు, ఆయనకు విధేయత చూపినప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, సమస్తాన్ని చేసే దేవుని చేతులకు మనల్ని అప్పగించుకొని మనకు కలిగిన దాన్ని కూడా ఆయన చేతికి అప్పగించినప్పుడు సమస్తాన్నిచ్చే దేవుడు నీ జీవితంలో కావలసిన ఫలవంతమైన ఋతువులు భూమి మీద ఎలాగా అనుగ్రహిస్తాడు, నీ జీవితంలో కూడా నీ ఆత్మీయ జీవితాన్ని ఫలవంతంగా మార్చివేస్తాడు. మీ హృదయాలను ఉల్లాసముతో నింపివేస్తాడంట. ఈరోజు ఈ ప్రవచన వాగ్దానాన్ని పొందుదువుగాక. నీ హృదయం ఇంతవరకు దుఃఖముతో ఉందా, నిరాశతో ఉన్నావా, కృంగిపోయినవా, ఉల్లాసముతో నింపుతాడంట. ఒక్కసారి ఆ మాట అంటారండి, ఉల్లాసముతో. మరి హృదయాలు ఎట్లా? ఇందాక చదివాం 14వ అధ్యాయం 17వ వచనం, మళ్ళా చదవండి. అపోస్తుల కార్యములు 14:17. ఉల్లాసములతో ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, అవును, భూమి మీద పంట పండాలంటే వర్షం రావాలా. మనకి భూమి మీద మంచిగా అంతా చాలా బాగుండాలంటే వర్షం కావాలా. దేవుడే వర్షం ఇవ్వలేదు అనుకోండి, భూమి అంతా ఎండిపోతుంది, లోకమంతా కరువైపోతుంది, ప్రజలందరూ ఏడుస్తారు, దుఃఖపడతారు. మీకు వర్షం ఇస్తుండంట,
ఫలవంతమైన ఋతువులంట దయచేస్తున్నట, ఆహారం అనుగ్రహిస్తుంట. ఈ విధంగా చేయటం ద్వారా ఏమవుతుంది? హృదయాలు ఉల్లాసముతో నింపబడుతున్నాయి అంట. ఈరోజు ప్రభు హృదయాన్ని ఉల్లాసముతో నింపునుగాక, పరిశుద్ధాత్మ చేత తాకునుగాక, పరిశుద్ధాత్మ చేత నింపునుగాక, దేవుని శక్తి చేత మనమందరము తాకబడదుముగాక. ఓ ఎంత అద్భుతమైన కార్యం! అవును, సమస్తమును దయచేసే దేవుని వైపు మనం చూడాలా, ఆ దేవుని మనం నమ్మాలా, విశ్వసించాలా. చూద్దామా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం 32వ వచనం, అదే చాప్టర్ లో. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా చౌతల్లి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించే వారికి, ఆయన ఆరాధించే వారికి, ఆయన గణపరిచే వారికి, ఆయన భయభక్తులు గల వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఈరోజు ప్రభు సంకల్పంలో ఉన్నావు నీవు. ప్రభు సంకల్పంలో ఈ యొక్క ఆరాధనలో, ఈ యొక్క ప్రార్థనలో, ఈ యొక్క సావాసంలో మనమందరం కలిసాం. ఆయన సంకల్పం చొప్పున ఒక రోజు కాదు, ప్రతి దినము కూడా నడిపిస్తున్నాడు. అవును, పిలువబడిన వారికి మేలు కలుగుటకై, కీడు కాదంట, కీడు కూడా మేలే అంట నీకు. అది ఒకవేళ నీకు రాంగ్ అన్న కూడా మేలే అంట. ఒకవేళ అది నష్టమైన నీకు నష్టం కాదు, కష్టం కాదంట, అది నీకు మేలే అంట. మేలు కలుగుటకై సమస్తం సమకూడి నీ కొరకు జరిగిస్తాడంట. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో సమస్తాన్ని దయచేసే దేవుడు సమస్తాన్ని కూడా సమకూడే జరిగిస్తాడు. అమ్మ చెప్పండి అమ్మా, ఆ మాటనండి అమ్మా. సమస్తాన్ని దయచేసే దేవుడు సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడనండి. సమస్తాన్ని దయచేసే దేవుడు సమస్తాన్ని దయచేసే దేవుడు. ఆయన నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు ఆహారం ఇస్తాడు, ఫలవంతమైన ఋతువులు ఇస్తాడు, నీకు నెమ్మది ఇస్తాడు. ఎవ్రీథింగ్. ఒక విషయమే కాదు, ఒక స్పిరిచువల్ విషయమే కాదు, ఫిజికలే కాదు, స్పిరిచువల్ గా, ఫిజికల్ గా, అంటే సమస్తమును కూడా ఇస్తాడంట. జీవమును, ఊపిరిని, దేవునికి వాక్యం అంటే సమస్తం అంట. అవును, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. అయ్యో, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? అదే నేను ఇట్లా అనుకుంటాను కదా, నేను ఇలా ప్రార్థన చేశాను కదా, నేను ఇలా అడిగాను కదా, ఇలా కడితే ఇలా జరిగింది ఏంటి, ఇలా ప్రార్థన చేసి ఇట్లా అవుతుంది ఏంటి? నో, ఇక్కడ అంటున్నాడు దేవునికి వాక్యం అంటది సమస్తము. అవును, సమస్తమును సమకూడి జరిగిస్తుందంట. దేని కొరకు? నీ మేలు కొరకు, నీ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ దీర్ఘాయుష్య కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీ పిల్లల భవిష్యత్తు కొరకు అన్ని మేలుకరంగా జరిగిస్తాడంట. ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో అవును మేలుకై సమస్తం జరుగుతున్నాయి. చూడండి, ఇదే 8వ అధ్యాయము 32వ వచనం చదువు తల్లి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు 31 నుంచి చదవండి తల్లి, 31 నుంచి కూడా చదవండి. 31, 32. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు? చాలా చక్కటి మాట అండి దేవునికి వాక్యం. ఇట్లుండగా ఏమందుము? దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడు? మనం మన విరోధుల పక్షం కాదు, మన పక్షంగా ఉన్నాడంట. నీతిమంతుల పక్షముగా, యథార్థవంతుల పక్షముగా, భయభక్తులు గల వారి పక్షంగా ఉండే దేవుడైనా, విశ్వసించి ప్రార్థించే వారి పక్షముగా ఉండే దేవుడైనా దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? అపవాది విరోధంగా పనిచేయొచ్చు, విరోధంగా ఆయుధాన్ని రూపించవచ్చు, కానీ ఆ ఆయుధం వర్ధిల్లదంట. అందుకే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఈరోజు ఏ ఆయుధం అయితే విరోధంగా, నీ ఫైనాన్షియల్ గా, నీ ఆత్మీయకంగా, నీ శారీరకంగా, నీ కుటుంబంగా నీకు విరోధంగా, నీ ఆరోగ్యానికి విరోధంగా రూపింపబడే ఏ ఆయుధమైన వ్యతిరేకంగా పనిచేస్తే, నీ కుటుంబానికి పనిచేస్తే అది యేసు నామములో తొలగిపోతుంది. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదంట. అవును, ఎందుకు? దేవుడు మన పక్షముగా ఉన్నాడు. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? అవును, చూడండి ఇక్కడ అంటాడు, తన సొంత కుమారుణ్ణి, సమస్తాన్నిచ్చే దేవుడు సమస్తమైన ఆ దేవ కుమారుణ్ణి అనగా క్రీస్తుని, అనే దేవుని కుమారుని మనకిచ్చేసాడంట. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు
అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహించడు అంటే ఇక్కడ దేవునికి వాక్యం యేసు ప్రభునే నీకు ఇచ్చాడంట, రక్షకునే నీకు ఇచ్చాడంట. సిలువలో ఆయన తన ప్రాణముని పెట్టాడంట. అవును, ప్రాణమును పెట్టాడండి, తన రక్తమును కార్చాడు, మన కొరకు దెబ్బలు తిన్నాడు. ఇక్కడ తన సొంత కుమారుని ఇచ్చుటకు వినుతి ఇస్తలేడు. తన సొంత కుమారుని అప్పగించిన వాడు ఆయనతో పాటు మనకేమిస్తున్నాడు? సమస్తము, అనగా జీవము, ఊపిరి, ఆరోగ్యము, నెమ్మది, సమాధానం, ఫలవంతమైన ఋతువులు, ఉల్లాసమైన హృదయం. ఎంత అద్భుతమైన దేవుడు అండి. అవును, ఆ ప్రభువుని మనం కలిగి ఉండాలా. అందుకే ఆయన రక్షకుడుగా మనం అంగీకరించాలా, క్రీస్తుని కలిగి ఉండాలా, యేసు ప్రభుని ఘనపరచాలా, ఆయనను ప్రేమించాలా. అవును, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు. ఆయన అప్పగించాడంట మన కొరకు, అంటే మన పాపము నిమిత్తం, మన వ్యాధి కొరకు, మన 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 పడవలసిన శిక్ష, మన మీద పడవలసిన శిక్ష, మనకు రావలసిన ఉగ్రత, మనకు రావలసిన ప్రతి శిక్ష యేసే మీద మోపబడ్డది. యేసే మోసాడంట, యేసే తీసుకున్నాడంట. ఎంత అద్భుతమైన కార్యం. అవును, ఆయనతో పాటు అంటే కుమారుని ఇచ్చేశాడు. ఇక కుమారునితో పాటు నీకు ఏదైనా అనుగ్రహిస్తాడంట. అంటే యేసు ప్రభుని గనక నువ్వు అంగీకరిస్తే, యేసు ప్రభుని గనక స్వీకరిస్తే, యేసు ప్రభు గనక నీకు రక్షకుడుగా ఉంటే, యేసు ప్రభు గనక నీకు వెలుగుగా ఉంటే, యేసు ప్రభు గనక నీకు ఉప్పుగా నువ్వు చేర్చుకుంటే, యేసు ప్రభు యొక్క వాక్యాన్ని గనక నువ్వు విన్నట్లయితే, ఆయన అంగీకరించినట్లయితే, ఆయన రక్తములో కడగబడినట్లయితే, ఆయనతో పాటు అంటే క్రీస్తుతో పాటు, యేసు ప్రభుతో పాటు, రక్షకునితో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపడు. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వేం అడుగుతున్నావో అది నీకు అనుగ్రహించబడును గాక. నువ్వేది అడుగుతున్నావో సమస్తము దయచేసే దేవుడు తన ప్రియ కుమారుని నీకు ఇచ్చాడు గనక ఆయనతో పాటు నీ అప్పు సమస్య తీరిపోతుంది. నువ్వు ఉద్యోగంలో నీకు నెమ్మది కలుగుతుంది, నీకు ప్రమోషన్ కలుగుతుంది, నీకు రావలసినవన్నీ అనుగ్రహించబడతాయి. నీ ఆత్మీయ స్థితిని కూడా దేవుడు స్థిరపరిచి బలపరిచి నీకు కావలసిన భూమిది కూడా నీకు సమస్తాన్ని ఇస్తాడట. ఎంత అద్భుతమైన కార్యం. ఈ ప్రభునందు మనం భయభక్తులు కలిగి ఉండాలా. చూద్దామా దేవుని యొక్క వాక్యం నుంచి రోమీయులకు రాసిన పత్రిక 11